నమస్కారం. నా పేరు జేమ్స్ అండి. మాది ఖమ్మం, తెలంగాణ. చాలా మందికి డౌట్. ఖమ్మం అంటే తెలంగాణనా? ఆంధ్రానా? పక్కా తెలంగాణ. మరి బోర్డర్ టు ఆంధ్ర అన్నమాట. సో, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అండి. ఎందుకు? చాలా ఉన్నాయి. లక్షల నుంచి కోట్ల వరకు ఉన్న యూట్యూబ్ ఛానల్స్. కొత్తగా నువ్వెందుకు స్టార్ట్ చేయాలి? అట్ ద సేమ్ టైమ్ నీ ఛానల్ నీవెందుకు చూడాలి? అని చాలా మందికి డౌట్ వస్తుంది. సహజం. కామన్ నాకు కూడా వస్తుంది. నాకు కూడా వచ్చింది కూడా. ఎందుకంటే ఈ ప్రయత్నం చేద్దాం అనుకున్నప్పుడు. ఎందుకు అంటే యాక్చువల్ మీ 90s కిడ్స్ అండి. ఇంతకుముందు 90s లో ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే స్కూల్ అయిపోయిన తర్వాత కానీ అండ్ స్కూల్ అయిపోవడం మీన్స్ ఈవినింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత లేకపోతే కాలేజ్ అయిపోయిన తర్వాత అండ్ తర్వాత ఆఫ్టర్ కాలేజ్ తర్వాత జాబ్ చేస్తే కాబట్టి డెఫినెట్గా జాబ్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా ఫ్రెండ్స్తో మీట్ అయ్యేవాళ్ళం. పక్కా ఫ్రెండ్స్తో కలిసేవాళ్ళం. ఫ్రెండ్స్ అందరం కలిసి మాట్లాడుకోవడం గెట్ టుగెదర్ అయితే చేసుకోవడం చక్కగా మాట్లాడుకొని ఆ 1 వీక్ మొత్తం జరిగిన స్ట్రెస్ అయితే ఏదైతే ఉందో ఆ 1 వీక్ మొత్తం జరిగినటువంటి సినారియో టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఓపెన్గా మంచిగా మాట్లాడుకొని మంచి రిలాక్స్ మైండ్ తోటి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ మండే నుంచి సాటర్డే వరకు వర్క్కి వెళ్ళిపోయేవాళ్ళం. కానీ నవ్ డేస్ ఇప్పుడు ఏమైపోయిందంటే అండి ఎవడు కూడా ఫోన్లు ఎత్తట్లా. ఎత్తిన 1 or 2 minutes కంటే కూడా ఎవడు ఎక్కువ ఫోన్ మాట్లాడడానికి ఇష్టపడట్లా. కలుద్దాం అనే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఎవడైనా కానీ వాళ్ళ వాళ్ళ పనులలో వాళ్ళు బిజీగా ఉంటారు. ఇంక్లూడింగ్ నేను కూడా అంతేనండి. వాళ్ళందరినీ కాదు నేను కూడా. ఎందుకు అని చూస్తే హాఫ్ ఆఫ్ ద టైం ఫ్యామిలీతో కేటాయించడం కానివ్వండి, హాఫ్ ఆఫ్ ద టైం మనం వర్క్లో ఉండడం సరిపోతుంది. మిగతా టైం ఎవరు ఎక్కువ ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు, మిగతా టైం ఎవరు ఎక్కువ ఎక్కువ ఎక్కడ ఉంటున్నారు అని చూస్తే మొబైల్లో. ఈ మొబైల్లో సో ఇది ఎలా అయిపోయిందంటే మార్నింగ్ లేవడం, టిఫిన్ చేయడం, స్నానం చేయడం, ఆఫీస్కి వెళ్ళడం, రావడం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం ఇదంతా ఒక డైరీ కదా సీక్వెన్స్ కూడా. అలాగే ఈవినింగ్ పడుకునే ముందు ఒక హాఫ్ 1 అవర్ అయినా 1 అవర్ అయినా ఫోన్ చెక్ చేయడం, ఫోన్ చూడడం. దేనికి అదేదో ఎడిక్ట్ అని కాదు, లేకపోతే దానివల్ల ఇంకోటి ఏమో కాదు, రిలాక్స్ అవ్వడం. మనిషి రిలాక్స్ అవ్వడం కోసం ఫోన్లో ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ని యూజ్ చేసుకుంటాడు. లైక్ యూట్యూబ్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ప్రతిదీ. నేను కూడా. సో మనకి ఎట్లా ఫ్రెండ్స్ కలవట్లేదు, నేను కూడా ఎవరు కలవట్లేదు, ఎందుకంటే ఉన్న మన పనులు మనకి ఉన్నాయి కాబట్టి ఫోన్లలో కొంచెం కొద్ది గొప్ప టైం స్పెండ్ చేస్తాం. కాబట్టి మనలో చాలా విషయాలు పాతుకుపోయి ఉంటుంది. లైక్ కొన్ని మనం మన మదర్తో కానివ్వండి, ఫాదర్తో కానీ షేర్ చేసుకుని ఉంటాయి, కొన్ని షేర్ చేసుకొని ఉంటాయి, కొన్ని మన వైఫ్తో షేర్ చేసుకుని ఉంటాయి, కొన్ని షేర్ చేసుకొని ఉంటాయి. సో అవి ఎవరితో షేర్ చేసుకుంటాం? ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం. అది ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఒక పలానా సాయి, పలానా XYZ, ఇంకొకరికి ఎవరికైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళు. ఇప్పుడు ఫ్రెండ్ అంటే ఒకరికి ఎవరు అయ్యారు? యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. ఈ రెండు ఇప్పుడున్నటువంటి జనాలకి బెస్ట్ ఫ్రెండ్ కాదండి, దానికంటే ఇంకెక్కువ మోర్ దెన్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయినాయి అన్నమాట. ఇవి లేకుండా మన జీవితంలో మార్నింగ్ మనం లేచినప్పుడు ఇవి లేకుండా మన జీవితంలో ఉన్నాం, ఈవినింగ్ మనం పడుకునేటప్పుడు ఇవి మనం లేకుండా ఉన్నాం. కాబట్టి లేచేటప్పుడు వాటితోనే లేస్తున్నాం, పడుకునేటప్పుడు కూడా వాటితోనే పడుకుంటాం. సో వీటికంటే బెస్ట్ ఫ్రెండ్ ఇంకెవరు ఉంటారు? కాబట్టి మన ఫ్రెండ్స్తో మాట్లాడేలా కుదరట్లే కాబట్టి యూట్యూబ్ అనే బెస్ట్ ఫ్రెండ్తో మనం కూడా జాయిన్ అయిపోయి మనం కూడా పొద్దాకల యూట్యూబ్లో వచ్చే వీడియోసే కాకుండా మనం కూడా యూట్యూబ్లో వీడియోస్ చేద్దాం అని ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. సో డిసిషన్ అయితే బాగానే ఉంది. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దాం అంతా ఉంది. కానీ ఎట్లాంటి వీడియోస్ చేద్దాం? కుకింగ్ వీడియోస్ చేద్దామా, డాన్సింగ్ వీడియోస్ చేద్దామా, సింగింగ్ వీడియోస్ చేద్దామా, లేకపోతే మన ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేద్దామా అని థింక్ చేసుకుంటున్నప్పుడు ఇవేవి కూడా మన టాలెంట్స్ లేవు. ఎందుకంటే ఓపెన్ ఒప్పుకోవాలి, హైడ్ చేసేది కూడా కాదు. మనం ఏదో హైడ్ చేసి క్రియేట్ చేద్దామన్నా కానీ 1 or 2 వీడియోస్ దొరికేస్తాం. సో మనకి రాంది ఎందుకు వచ్చని చెప్పుకోవాలి. ఇవి రావు, మనకి ఏవచ్చు, మనకి మాట్లాడడం వచ్చు, ఒక ఫ్రెండ్తో మంచిగా చిల్ అవ్వడం వచ్చు, ఎంటర్టైన్మెంట్ చేయడం వచ్చు, హ్యాపీగా రిలాక్స్ అవ్వడం వచ్చు. ఇటువంటి అదే కదా. 3 గంటలు సినిమాకి వెళ్తాం మనం, 200 టికెట్ పెట్టుకోవాలి, దేనికి వెళ్తున్నాం? ఎంటర్టైన్మెంట్ అవ్వడం కోసం. కొంతసేపు పాలిటిక్స్ గురించి డిస్కస్ చేస్తాం, దేనికి? ఏం జరుగుతుందో దేశంలో రాష్ట్రంలో తెలుసుకోవడం కోసం. ఒక మనిషిగా మన స్వభావం ఎంటర్టైన్మెంట్ అవ్వడం అనేది, ఎందుకంటే అంతసేపు వర్క్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి. కాబట్టి ఈ ఛానల్లో ఇన్ఫర్మేషన్ వీడియోస్ అంటే
పెద్దగా ఒక రోబోటిక్స్ సైన్స్ కానివ్వండి, లేకపోతే ఇంకేదో సైన్స్ అలాంటివి ఏమి రావండి. ఇందులో వచ్చేది ఏంటంటే ఒక సగటు మనిషి, మధ్యతరగతి మనిషి పని చేసుకోవడం, లేకపోతే కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత వాడు రిలాక్స్ అవ్వడం కోసం యూట్యూబ్ ఓపెన్ చేస్తే మన ఛానల్ ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్గా, వన్ ఆఫ్ ద ఎంటర్టైన్మెంట్ ఛానల్గా వాడు రిలాక్స్ అవ్వడం కోసం వాడు ఒక ఫ్రెండ్తో మాట్లాడుకుంటే ఏ విధంగా మాట్లాడి చిల్ అవుతాడో ఆ విధంగా మన ఛానల్లో కూడా వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతాయి అనమాట. అవే విషయాలు, అవే టాపిక్స్ వస్తాయి అన్నమాట. సో అందుకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఛానల్ విషయానికి వస్తే ఏంటి ఈ ఛానల్ పేరు? మిస్టర్ గుంటి జేమ్స్ అని నా ఒరిజినల్ పేరు అనేది. కాకపోతే ఏంటంటే రికగ్నైజ్డ్ అండ్ యూనిక్ ఉండడం కోసం చెప్పేసి కొంచెం వెంటనే స్ట్రైక్ అవ్వడం కోసం జేమ్స్ అంటే నా పేరండి, జేమ్స్. చాలా మంది కొత్తగా ఉండొచ్చు, జేమ్స్ అంటే జేమ్స్, అదే అదే స్పెషల్ జేమ్స్ అనేదండి. సో మా ఇంటి పేరు గుంటి, కాబట్టి నేనేం చేశానంటే మిస్టర్ జేమ్స్ గుంటి అనేది ఛానల్ నేమ్గా క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మీకు నచ్చితేనే, నచ్చకపోతే ఎవరైనా చేసేది లేదు. మనం నెట్ఫ్లిక్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం, అమెజాన్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం, ఆహా సబ్స్క్రైబ్ చేసుకుంటాం, కానీ వాళ్ళకి అమౌంట్ పే చేయాలి. దీనికి ఎటువంటి అమౌంట్ అవసరం లేదండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్నే ఫాలో అవ్వండి కాదు. మీరు కూడా ఛానల్స్ క్రియేట్ చేయండి, మీరు కూడా ఛానల్స్ ట్రై చేయండి. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనే భయాన్ని వదిలిపెట్టండి. ఎందుకంటే అలా అనుకుంటున్న కొద్దీ మనం బ్రతకలేము సమాజంలో. బ్రతకడం మీన్స్ బెరుగు బెరుగ్గా భయం భయంగా బ్రతకడం. దేనికి మనం ఏం తప్పు చేయట్లేదు, మనమేమి ఎవరిని కొట్టట్లేదు, మనమేమి ఎవరితో కూడా మిస్బిహేవ్ అట్లాంటి ఏం లేదు. మనం ఫ్రెండ్తో మాట్లాడేటప్పుడు ఏ విధంగా అయితే మాట్లాడుకుంటాం, మనం చిల్ అవ్వడానికి, మనం రిలాక్స్ అవ్వడం కోసం, మనం రిఫ్రెష్మెంట్ అవ్వడం కోసం ఏ విధంగా అయితే మాట్లాడుకుంటామో, ఏ విధంగా అయితే డిస్కషన్స్ ఉంటాయో హెల్దీగా, సేమ్ డిస్కషన్స్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ ఛానల్లో ఉంటాయి అన్నమాట. సో మీరు కూడా జీవితంలో ఏమేం చేయాలనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, మొహమాటాన్ని బిర్యానీ బిడియం కొంతమందికి ఉంటుంది. భయం, అబ్బా నవ్వుతారేమో చూసి అని అనుకుంటారేమో అనుకోండి. ఏదేముంది, వన్ డే అనుకుంటారు, 2 డేస్ అనుకుంటారు, ఎన్నో అనుకుంటారు. వన్స్ ఒకసారి మనం సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు అనుకుంటున్నారని చెప్పేసి మనం అలాగే ఉండకుండా అడుగు ముందుకేసి ఎంటర్టైన్మెంట్ అనేది ఆర్ లైక్ ఇప్పుడు నేను యూట్యూబ్ వేసుకున్నాను, అప్పుడు అలా వస్తూ ఉందనుకోండి, డెఫినెట్గా వాళ్ళు కూడా ముక్కు మీద వేలు వేసుకునే పరిస్థితికి వస్తారు. సో డెఫినెట్గా మీరు కూడా జీవితంలో ఏదనుకుంటున్నారో అది ఆపేశారో, భయం వల్ల, బిడియం వల్లనో, లేకపోతే మొహమాటం వలన అన్నింటినీ వదిలేసేయండి, అడుగు ముందుకేసేయండి. ఎవరు ఏమనుకోరండి, అనుకున్నా కానీ 1 or 2 days అనుకుంటారు. తప్పు చేయనంత కాలం మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇది మ్యాటర్. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమొస్తాయి, వీడియోస్ అప్లోడ్ చేయడం ఏమొస్తాయి ఏంటంటే, ఒక ఫ్రెండ్తో మాట్లాడుకున్నప్పుడు ఏ విధంగా డిస్కస్ చేసుకుంటాం, లైక్ మూవీస్ గురించి ఎక్కువ డిస్కస్ చేసుకుంటాం. ఈ ఛానల్లో కూడా మూవీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంకొకటి పాలిటిక్స్ గురించి ఎక్కువ డిస్కస్ చేసుకుంటాం. ఈ ఛానల్లో కూడా పాలిటిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. రెండోది కరెంట్ అఫైర్స్ గురించి, లైక్ ఇప్పుడు ప్రజెంట్ సినారియాలో ఏదైతే హాట్ టాపిక్ నడుస్తుందో దాని గురించి ఎక్కువ డిస్కస్ చేసుకుంటాం. ఈ ఛానల్లో కూడా వాటి గురించి ఎక్కువ డిస్కషన్ ఉంటుందన్నమాట. డెఫినెట్గా మీరైతే ఎంటర్టైన్మెంట్ అవుతారు, నచ్చుతుంది. ఒకవేళ నచ్చకపోతే కామెంట్ చేసి సజెషన్ చేయండి, ఇలా కాదు ఇలా అని చెప్పేసి, ఈ టాపిక్ చేద్దాం అని చెప్పేసి, లేదా ఈ టాపిక్లో మాట్లాడని చెప్పేసి సజెషన్ ఇవ్వండి. ఫ్రెండ్గా నన్ను భావించుకోండి, నేను మిమ్మల్ని ఫ్రెండ్గా భావిస్తాను. సో నా కొత్త జర్నీకి తోడుగా ఉంటారని, సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. సో లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మిస్టర్ జేమ్స్ గుంటి ఛానల్. అంటిల్ దెన్, బై.